ఉగ్రఘాతుకంలో మరణించిన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలిపిన వివిధ పార్టీలు దుశ్చర్యలను ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్పై కఠిన చర్యలకు సిద్ధం కావాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చాయి. దాడి వెనుక సూత్రధారులను కఠినంగా శిక్షించాలని కోరాయి. అంతర్జాతీయ సమాజం కూడా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. యూరీలో సైనిక కేంద్రంపై ఉగ్రదాడిని దేశంలో పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రఘాతుకంలో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడి వెనుక కుట్రదారులు, సూత్రధారులకు తగిన శిక్ష పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సైనిక స్థావరంపై దాడిని ఖండించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూపీ పర్యటనలో ఉన్న రాహుల్ సైనికుల మృతికి సంతాపంగా కాసేపు మౌనం పాటించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. యూరీ దాడిని ఖండించిన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కశ్మీర్లో మరింత హింస చెలరేగి యుద్ధ తరహా వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంతో ఈ ఉగ్రదాడి జరిగినట్లు ఆమె అనుమానం వ్యక్తం చేశారు. పాక్ నుంచి ఉగ్రవాదులు భారత్లోకి చొరబడ్డాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్కు వ్యతిరేకంగా పాక్ పన్నిన కుట్రలో వేర్పాటువాదులు, ఉగ్రవాదులు భాగమేనన్న ఆయన కశ్మీర్ లోయలో ఉద్రిక్తతలు పెంచడానికి వీరిని పాక్ ఉసిగొల్పుతోందని వ్యాఖ్యానించారు. యూరీ ఉగ్రదాడిని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ తీవ్రంగా ఖండించారు. దేశంలో శాంతి సామరస్యాలను దెబ్బతీసేందుకే ఉగ్రవాదులు ఇలా దాడులకు పాల్పడుతున్నారని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఉగ్రదాడిలో 17 మంది సైనికులను కోల్పోవడం బాధాకరమని రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదానికి ఊతమివ్వడాన్ని పాకిస్తాన్ మానుకోవాలన్న సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి యూరీ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. కశ్మీర్ సమస్యకు ఉగ్రవాదం పరిష్కారం కాబోదన్న ఆయన సమస్యలన్నీ చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు ఉగ్రదాడిలో సైనికుల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం కూడా ఉగ్రఘాతుకాన్ని తీవ్రంగా ఖండించింది. మృతి చెందిన సైనికుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ ప్రకటించారు. జమ్మూలో డోగ్రా ఫ్రంట్ కార్యకర్తలు ఉగ్రచర్యకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రఘాతుకంలో మృతి చెందిన సైనికుల కోసం లక్నోలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.